హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ క్రియేషన్స్ అండి. ఈరోజు బొమ్మిడిల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఇంత బాగా ఫ్రై అయితే అంత చిక్కగా అవుతుంది కూర. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు కొంచెం మగ్గాక కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా కలిసాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న బొమ్మిడీలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చూడండి, ఇలా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, మీ రుచికి పడినంత కారం, అలాగే ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇవి మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలండి. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అయ్యేదాకా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపులుసు అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపులుసు ఎంత చిక్కగా వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగా ఉంటుంది. మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలండి. ఇలా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతి పొడి, కొంచెం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే, వేడి వేడి బొమ్మిడీల పులుసు అయితే రెడీ అవుతుంది. అంతే.